మాఫీ మంటలు రైతు రుణమాఫీ అమలు కోసం బీజేపీ పోరుబాట పట్టింది. ధర్నా చౌక్ లో ఈ రోజు ఒక్కరోజు దీక్ష చేపట్టబోతున్నారు. ఆందోళనలు కొనసాగించబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. 24 గంటల పాటు ధర్నా చేయబోతున్నారు బీజేపీ నేతలు. ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొనబోతున్నారు. షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ముందో లెక్క, ఇప్పుడో లెక్క. ప్రాబ్లం ఏదైనా మేం ఫీల్డ్ లోకి దిగనంత వరకే. ఒక్కసారి ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యామంటే ప్రత్యర్థికి దబిడి దిబిడే అంటోంది తెలంగాణ బీజేపీ. ఎస్, తెలంగాణ రైతుల కోసం అధికార కాంగ్రెస్ పై కమలం పార్టీ మరోసారి కయ్యానికి దిగుతోంది. ఎన్నికల టైంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే అంటూ 24 గంటల సమరానికి సై అంటోంది. అమాయక రైతులతో ఆడుకుంటారా? ఓట్ల కోసం కష్టజీవిని మోసం చేస్తారా? రైతు తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా? అధికార కాంగ్రెస్ పై భగ్గుమంటోన్న బీజేపీ. రేవంత్ సర్కార్ పై మరో ఫైట్ కి సిద్ధమైంది కమలం పార్టీ. రైతులకు ఎలాంటి హామీలిచ్చారు, అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అంటూ కన్నెర్ర చేస్తోంది. ఇచ్చిన హామీలు మర్చి గొప్పలు పోతుంటే ఊరుకుంటామా అంటూ రైతుల కోసం మరోమారు సమరానికి సై అంటోంది. ధర్నా చౌక్ లో రైతు రుణమాఫీ అమలు సాధన దీక్షకు పూనుకుంది. తెలంగాణలో సగం మంది రైతాంగానికి రుణమాఫీ అయింది. మిగతా రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? రైతు భరోసా ఏటుపోయింది. బోనస్ సంగతేంటి అంటూ పలు డిమాండ్లతో 24 గంటల పాటు ధర్నా చేయనున్నారు బీజేపీ నేతలు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. కాంగ్రెస్ పాలనా తీరును ఎండగట్టనున్నారు. బీజేపీ దీక్షకు రైతులంతా తరలి రావాలి. తమ గోడు ప్రభుత్వానికి తెలిసేలా చేయాలన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. రైతు దీక్షలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ మెడలు వంచేలా ఉద్యమం చేయాలి అన్నారు. రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈటెల. రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారుపేరుగా నిలిచింది కాబట్టి, అబద్ధాలే ఆయన జీవితం కాబట్టి, ఆయన ఫిలాసఫీ కాబట్టి, ఇవాళ ప్రజాందోళన తప్ప, మనం ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు మనసు తప్ప మనకు రుణమాఫీ కాదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికైతే రుణమాఫీ రాక ఇవాళ బెంగటించున్నారో, ఇవాళ అప్పుల పాలై ఆగమవుతున్నారో, వాళ్ళందరినీ కూడా ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఎవరెవరు రైతులైతే ఇవాళ మాకు ఫోన్ చేస్తున్నారో, ఏ రైతులైతే మా పార్టీ పక్షాన ఊళ్ళకి వచ్చినప్పుడు మాకు మేము నివేదికలు ఇచ్చారో, వాళ్ళందరూ కూడా తల్లి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ సర్కార్ పై మరో బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం నిప్పులు చెరిగారు. ఇదేం రాజ్యమంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. రైతులకిచ్చిన హామీలు మొదలుకొని హైడ్రా వరకు అన్ని విషయాల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందన్నారు బండి సంజయ్. ఇంద్రమరాజ్యం అంటే ఏంది? పేదలు ఇండ్లు కూర్చుని ఇంద్రమరాజ్యమా? పేదల పట్టాలు ఇవ్వకపోవడం ఇంద్రమరాజ్యమా? పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం ఇంద్రమరాజ్యమా? రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకూడదు ఇంద్రమరాజ్యమా? లేకుంటే మహిళలకు 2,500 రూపాయలు స్కూటీ, తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకూడదు ఇంద్రమరాజ్యమా? 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకూడదు ఇంద్రమరాజ్యమా? ఉద్యోగస్తులకు డిఏలు, ప్రమోషన్లు ఇవ్వకూడదు ఇంద్రమరాజ్యమా? ఏది ఇంద్రమరాజ్యం అంటే? మొత్తం చుక్కలు చూపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, చుక్కలు చూపడుతుంది పేద ప్రజలకు. మొత్తంగా రైతుల కోసం గతంలోనూ దీక్షలు చేసిన బీజేపీ ఈసారి మరింత సీరియస్ గా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. రైతు సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు తగ్గేదేలే అంటోంది.